నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఏ యోగ్యత లేని మమ్ములను మీ సన్నిధానంలో మీరు తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. మీ వాక్యము నాయన రోగికి ఔషధం వంటిది, వ్యాధికి మందు వంటిది. అలాంటి విలువైనటువంటి వాక్యము మాకు మీరు వినిపిస్తూ నాయన మా జీవితాన్ని మీరు సరిచేస్తున్నందుకే మీకు వందనాలు. నాయన మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. మీ వాక్యానికి అనుకూలంగా మా జీవితము కొనసాగునట్లుగా ప్రభా మీ జీవవాక్యముతో మమ్మల్ని పోషించమని నాయన మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని అందరినీ నింపండి. పెందుకోస్తు పండుగ దినమున ప్రార్థన చేయుచున్న వారందరి మీద అగ్ని జ్వాలలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా నాయన వట్టి వారము బలహీనమైన మా మీద కూడా మీ యొక్క ఆత్మచేత నింపమని, మాకు గ్రహింపును జ్ఞానమును నాయన మీ యందు భయభక్తులు దయచేయమని, ఈ ఆరాధనకు మీరు నాయకులుగా అధ్యక్షులుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ఆ వట్టివాడును బలహీనుడినైనా నా ప్రక్కన మీరు నిలిచి మీ మాటలు నా నోట ఉంచమని, అవి చెబుతున్నటువంటి నాకును వినుచున్నటువంటి మా ప్రియులకును మా అందరికీ కూడా మేలుకరంగా మారినట్లుగా సహాయము దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. కొత్త నిబంధన మత్తయి రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. మత్తయి రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము కాగా 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చాలు. చూడండి, దేవుని వాక్యము మనకేం చెప్తుందంటే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే, కొద్దిమందే. దేవుడు అనేక మందిని పిలుస్తున్నారు, ఆయన అనేకులను కోరుకుంటున్నారు, ఆయన వాక్యము అనేక మందికి ప్రభు వినిపిస్తున్నారు. కానీ ఆయన దృష్టిలో ఉన్నవారు, ఆయన చేతిలో పాత్రలుగా ఉన్నవారు, ఆయనకు అనుకూలంగా జీవించేవారు కొద్దిమంది మాత్రమే. ప్రియులరా, కొద్ది నిమిషాలే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కొద్ది నిమిషాలు మన హృదయము మన మనస్సు అంతా దేవుని వాక్యం పైన ఉంచుదాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. దేవుని దృష్టిలో ఉన్నవారంట కొద్దిమందే ఉన్నారంట. కానీ పిలువబడిన వారు చాలామంది ఉన్నారు. పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఏర్పరచబడిన వారు, దేవుని దృష్టిలో ఉన్నవారు, దేవుని చేతిలో ఉన్నవారు, దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నవారు కొద్దిమందే. ఈరోజు దేవుడు సూటిగా నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు నాకు అనుకూలంగా బ్రతుకుతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అనేకులలో నీవు ఒకనిగా ఉన్నావా, లేకపోతే నాకు అనుకూలంగా నీవు ఉన్నావా? పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు, వారిలో నీవు ఒకడిగా ఉన్నావా, నా చేత ఏర్పరచబడిన వాడిగా నీవు ఉన్నావా? ఇది దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. చదవటానికి 10th క్లాస్ అందరూ చదువుతారు, కానీ ఫస్ట్ క్లాస్ వచ్చేది ఎవరు బాగా చదివితే, నేను ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ రావాలి, నాకు మంచి మార్కులు రావాలి, నా కొరకు ఎదురు చూస్తున్న నా తల్లిదండ్రులకు నేను మంచి మార్కులు తెచ్చి వాళ్ళని ఘనపరచాలి అనేటటువంటి మనసుతో మనం 10th క్లాస్ చదివితే మంచి మార్కులు వస్తే మనల్ని చదివించిన మన తల్లిదండ్రులు నా బిడ్డండి, ఎవరు? నా కుమార్తె అండి, లేకపోతే నా కుమారుడండి 10th క్లాస్లో ఫస్ట్ వచ్చాడు అని చెప్తా. అవునా? మరి దేవుడు కూడా ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమార్తె అని ఘనంగా చెప్పుకోవాలని ఆయన ఆశపడుతున్నారు.
నిన్ను బట్టి దేవుడు ఏమనుకుంటున్నారంటే ఆమె నా కుమార్తె, ఆయన నా కుమారుడు అని నిన్ను బట్టి నన్ను బట్టి ఘనంగా చెప్పుకోవాలని ప్రభు అనుకుంటున్నారు. కానీ అలాగ దేవుడు అనుకునే విధంగా మన బ్రతుకున్నదా? ఇది దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న. దీనికోసము ప్రభు ఒక ఉపమానం చెప్పారు. 22వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుంటా వెళదాం. చదువుతూ యేసు వారికి ఉత్తరమిచ్చుచు యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసుడు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని నందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడగా లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రమును ధరించుకొని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీడిని కాలు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రేసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చూడండి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే అని చెప్పి యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది.